మేము చెప్పే ఏ మాట ఉన్నా సరే అది భగవంతుడు చెప్పిన మాటని మనం రిపీట్ చేస్తున్నాం. మీ జీవితంలో మేము చెప్పే మాటలు ఏ రకంగానైనా సరే ప్రభావం చూపిస్తున్నాయి అని అంటే అది భగవంతుడికి మీ పట్ల ఉండే ప్రేమ, ఆ కృప ఆ మాధ్యమంలో వస్తుంది మనకి. ఎందుకంటే అండి, మంచి మాటలు చెప్పేవాళ్ళు దొరకటము చాలా దుర్లభం అండి. అవును. ఈ విషయం ఎవరు చెప్తారో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు వింటే. మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడికి చెప్తాడు, ఈ ప్రపంచంలో మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ, దానికంటే దుర్లభం ఏంటో తెలుసా అని అంటే మంచి మాటలు చెప్పినా వినేవాళ్ళు దొరకటం ఇంకా దుర్లభం. కాబట్టి మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి భగవత్ కృప పరిపూర్ణంగా కలిగి ఉన్న వాళ్ళే వాళ్ళు ఈ చక్కటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను చూస్తున్నారు. లేకపోతే ఇప్పుడు చూడండి, ఈ ప్రస్తుత సమాజంలో ఎన్ని చెప్పుడు విషయాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఇంటర్నెట్లో. అవన్నీ వదిలేసి మనం భగవంతుడి గురించి మాట్లాడుతుంటే వింటున్నారంటే ఎంత మంచి వాళ్ళండి వాళ్ళందరూ. మీ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలి అని మేము స్వామికి వేడుకుంటున్నాం.